మహిమ కలుగును గాక. సాయంకాల సమయంలో మరొకసారి ప్రభు నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి అద్భుత అవకాశం బట్టి దేవుడు స్తుతిస్తూ కీర్తిస్తూ మనం కొద్ది నిమిషములు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆయన నామము స్తుతులకు స్తోత్రాలకు అర్హమైనటువంటి నామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిత్యము పొగడబడుతున్నటువంటి నామం యేసయ్య నామం. దేవదూతలు నిత్యము గాన ప్రతిగానము చేయుచూ ఉన్నారు. ఆయన మనకు భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క నామమును బట్టి కీర్తిస్తూ స్తుతిస్తూ ఉంటుండగా దిగిరండి దేవా. ఇజ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆశీనుడవు, నీవు నమ్మదగిన వాడవు, ప్రేమమూర్తివి, మా స్తుతులు అంగీకరించడానికి ఇష్టపడుతున్న దేవుడవు, మా జీవ ఫలమును కోరుకున్న దేవుడవు. మీ యొక్క రక్తమును మా మీద ప్రోక్షించండి, మా సకల బలహీనతల్ని కడిగివేయండి, మా పెదవులను పవిత్రపరచండి, మా నాలుకను పవిత్రపరచండి, మా స్వరాన్ని పవిత్రపరచండి. అయ్యా, పవిత్రమైన చేతులెత్తి మీ నామాన్ని స్తుతించమన్నా అట్టి భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి కార్యక్రమం అంతటి ద్వారా మీరు మేము కొంచెం సకల దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తుల సమూహములన్నిటినీ మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామంలో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. నీ ప్రసన్నతను నిండుగా మీరు మాకు దయచేయండి. యేసు నామం నా ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లెక్కించలేని స్తోత్రం అనే పాట ఫస్ట్ ఈ స్తుతి గీతం పాడిన తర్వాత ఆ పాట 24 సాంగ్ అందరండి స్టార్ట్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని కిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని కిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, కీర్తించు. లెక్కించలేని స్తోత్రము నే పాడెదన్.
స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వారు దయచేసి అవకాశం ఉన్నంత వరకు మీకు సంబంధించినటువంటి గ్రూప్స్లలో షేర్ చేసి 260 సహకరించగలరని ప్రేమతో మనవి చేస్తున్నాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 261వ పాట రాజబాబు గారు, పాస్టర్ కె రాజబాబు గారు రాసినటువంటి పాట ప్రార్థించుచుంటివా ఒక విశ్వాసి. మంచి అద్భుతమైన పాట. ఆ పాట మనం పాడుతూ ప్రభుత్వం ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకుమా పరదేశీ. ప్రార్థించుచుంటివా విశ్వాసీ,
కొన్ని పాట పాడుతూ మనం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నాతో నువ్వు మాట్లాడు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై అడ్డు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై అడ్డు మీరినాను. లేదు నీరు సారము నిన్ను అంతయును ఎరుగనైతి మార్గము లేదు నాకు బంధం. లేదు నీరు సారము నిన్ను అంతయును ఎరుగనైతి మార్గము లేదు నాకు బంధం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. వస్త్రములతో బండరాతి మాటు వస్త్రములతో బండరాతి మాటు కాణలేను నిన్ను కాణరాదు గమ్యం. లేదు నీదు మలుపు నాను బ్రతుకి. కాణలేను నిన్ను కాణరాదు గమ్యం. లేదు నీదు మలుపు నాను బ్రతుకి. ఒక్క మాట చాలురా, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ఎంతమంది నిత్యమే దోషం కనులగాని రాణి దోషం కనులగాని అడ్డు మీరినాను. లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. బుద్ధి మీరినాను, అడ్డు మీరినాను. లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు,
గుడ్డివాడనైతి రాజునిచ్చుతుంటి దిక్కులేకనేని దయను కోరుతుంటి గుడ్డివాడనైతి రాజునిచ్చుతుంటి దిక్కులేకనేని దయను కోరుతుంటి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక పాట పాడి ప్రభు నామాన్ని కీర్తించి తర్వాత మనం ప్రార్థన అంశంలోనికి ముందుకు సాగుదాం. వాక్య ధ్యానం కూడా ఉంటుంది ప్రతిరోజు, కానీ దాన్ని ఆన్లైన్లో మేము టెలికాస్ట్ చేయలేకపోతున్నాం. కానీ దైవజనులు ఎప్పుడు వాక్యం చెప్పినా ఆయన ఆన్లైన్లో వెళ్ళొద్దనుకున్న కూడా ఏమని పెట్టుకున్నాను. సో అన్నగారు బైబిల్ స్టడీస్లలో మ్యాక్సిమం అన్నగారే వాక్యం పంచుకుంటారు. కాబట్టి మరి అన్నగారి యొక్క వాక్యం ఎటువంటిదంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మరి ఇక్కడ ఉండి వింటేనే అర్థమవుతుంది. అందులో ఒక ఇంద్రియం అవతలి పోయినా మనకు వాక్యం అంటే అంత కాన్సన్ట్రేషన్గా వినాలి. సరజన గారు కానీ మరి కొంతమంది డెప్త్ మెసేజ్ ఇచ్చేటటువంటి దైవజనుల ప్రసంగాలు వింటున్నాం, చాలా కాన్సన్ట్రేషన్ వినాలి. కనుక మరి ఇక్కడ ఉన్న వారికి అది మరి చాలా కాన్సన్ట్రేషన్ వాళ్ళు కూర్చొని వింటారు. కాబట్టి ప్రభుత్వం అయితే త్వరలో వాటిని కూడా మేము టెలికాస్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే వాక్యాన్ని ప్రతిరోజు ఉదయకాలం కానీ సాయంకాలం కానీ వాక్యాన్ని పెట్టలేకపోతున్నాం ఆన్లైన్లో. ఉదయకాల ప్రార్థనకు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా మంది మాకు పంపుతున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. హల్లెలూయా. మన ఉదయకాల ప్రార్థన ద్వారా గొప్ప రివైవల్ రాబోతుంది. మన యొక్క రాష్ట్రంలో, మన దేశంలో గొప్ప ఉద్యమాన్ని మనం చూడబోతున్నాం. అది దేవుడు జరిగించబోతున్నటువంటి కార్యం. హల్లెలూయా. చివరిగా మనం ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతిగానమా నా యేసయ్య. హల్లెలూయా. నా హీన స్థితి చూసి నా రక్షణ శృంగమై, నా హీన స్థితి చూసి నా రక్షణ శృంగమై, నా సన్నిధి నీ తోడని
నామానికి మహిమ. స్తుతి ఆరాధన అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను సంతరించుకుంటుంది క్రైస్తవ జీవితం అంటే. అంధకార శక్తులు స్తుతి ముందు, ప్రార్థన ముందు కాలిపోతాయి. వాక్యము ద్వారా హృదయాలు కదిలించబడతాయి, వాక్యం ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడతాయి. కానీ మనం వాక్యం ఎంతసేపు ప్రకటించుకున్నా ఈ పక్క వాడు కానీ ఆ పక్క వాడు కానీ మాకు డిస్టర్బ్ అవుతుందండి అని అన్నారు. కానీ స్తుతి ఆరాధన చేసినప్పుడు మాత్రము మాకు డిస్టర్బ్ అవుతుందండి అంటారు. అంటే స్తుతి ఆరాధన ద్వారా అక్కడ పనిచేస్తున్నటువంటి అంధకార శక్తులన్నీ కూడా గజగజ వణికిపోతా ఉంటాయి అన్నమాట. స్తుతి అంటే ఇష్టం లేదు, సాతానికి ఇష్టం లేదు స్తుతి. స్తుతి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జనులకు ఇష్టం లేదు. ఏదో అల్లరిలాగా వారికి అనిపించడం గల కారణం ఏంటంటే వారిలో కొన్ని ఈ దురాత్మ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావం వల్ల వారికి అనిపిస్తుంది వారికి. కానీ దేవుడు ఏమంటాడంటే, ఎక్కడ స్తుతి జరుగుతుందో ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద నేను ఆసీనుడను. దేవుని బిడ్డలారా, మన దేవుడు స్తుతిని ఇష్టపడే దేవుడు. చాలా మంది ఒక కొటేషన్ చెప్తా ఉంటారు, స్తుతి నీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి స్తుతి ఆరాధన అనేటటువంటి దేవునికి ఇష్టము, దయ్యాలకు భయం. హల్లెలూయా. మనం స్తుతి ఆరాధన చేస్తూ ఉన్న సమయాల్లో దేవుడు సింహాసనాసీనుడై అక్కడ దిగి వస్తాడు. అట్ ద సేమ్ టైం దేవ విరోధమైనటువంటి అంధకార శక్తులన్నీ కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోతా ఉంటాయి. మనం జస్ట్ వి షుడ్ వర్షిప్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. కాబట్టి ఈ స్తుతి ఆరాధనలో పాలిభాగస్తులైనందుకు మీకు అందరికీ వందనాలు. మరొకసారి ఉదయకాలం అవకాశం ఉంటే మరలా ఈ కార్యక్రమంలో మీరు పాలిభాగస్తులు కావాల్సిందిగా 100% 4 గంటలకు మరి లైవ్ ప్రోగ్రామ్ మన యొక్క సునీల్ ఇవాంజలిస్ట్ ఫేస్బుక్ పేజీలో ఖచ్చితంగా లైవ్ ఉంటుంది. దయచేసి ఆసక్తి గలవారు మీరు కూడా మాతో కలిసి పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా.